మన గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు తమ సందేశం ఇచ్చి ఈ అమర నిరాహార దీక్ష కార్యక్రమాన్ని వాళ్ళు మొదలు పెడతారు. కరెంటు సత్యాగ్రహానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక్కొక్కరికి పేరు పేరంటున్నా మీడియా వాళ్ళకు పేరు పేరంటున్నా కూడా నాయకులకు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ 1996 రాష్ట్రాలపల్లి జరిగినప్పటి నుంచి మొదలు చూస్తే 56 ఏళ్లలో కూడా ఎప్పుడు కనీసం ఎరగని రీతిగా నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంటు కోతని గురించి ప్రజల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తా ఉంది. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు లేదని చెప్పాలి. ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళు మరి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఛార్జీ పెంచొచ్చారు, ఈ ఛార్జీ పెంచకూడదు కానీ ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఈరోజు ప్రజల మీద భారం వేస్తూనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక పైసా కూడా పన్ను పెంచకుండా ప్రభుత్వం జరిపిస్తే ఇవాళ వచ్చిన ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని పన్నులు వేసి ఈరోజు ప్రజలు వడ్డీ తీరుస్తా ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా కరెంట్ అయితే మరి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం. జగన్ బాబు బయట ఉన్నంత కాలం మరి ఎన్నో రకాల దీక్షలు పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆయన జైల్లో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈనాడు కూడా ఆయన అక్కడ ఉండి ఏం దీక్షలు చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు కూడా మనం ఈ కరెంటు ప్రభుత్వం తగ్గించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నా నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ముందుగా ఎమ్మెల్యేలందరం కూడా కలిసి కూర్చొని చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పాదయాత్ర చేస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక నిమిషం కూడా పాలించడానికి హక్కు లేదు అని చెప్తూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని అంటగాస్తా ఉన్నారు. వాళ్ళు చూస్తా ఉంటే వాళ్ళకి బ్యాక్ పేపర్ అన్ని రిలీజ్ చేశారు. మరి దాంట్లో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా పెద్దగా విమర్శించడం చేయలేదు. ఎప్పటికీ ఆయనకు టార్గెట్ రాజశేఖర రెడ్డి గారు. మరి 3.5 సంవత్సరాలు ఆయన మన దగ్గర నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయన వదిలిపెట్టకుండా ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొన్న అవిశ్వాసం 2 సార్లు ప్రజల పక్షంగా మరి మాకు బలం తక్కువ ఉన్నా కూడా మనం అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి ఈ అవిశ్వాసంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఏదైనా జరగాలంటే ఆయన చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే ఆయన ఆ రోజు అవిశ్వాసానికి రాకుండా ఈరోజు బయట కూర్చొని ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేలతో దీక్షలని మళ్ళీ ఆయన కూడా ఒక దీక్షని మరి రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటే ఉచిత విద్యుత్ అంటే ఆ రోజు ఉచిత విద్యుత్ బట్టలు ఆడేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. 8 సార్లు కరెంటు రేట్లు పెంచడం జరిగింది. ఆయన 8 సార్లు పెంచితే ఈ ప్రభుత్వం కూడా ఏం తీసుకోలేదన్నట్టుగా 4 సంవత్సరాలకు 4 సార్లు పెంచడం జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ చౌరస్తాను మరి ఆ రోజు కాల్పులు జరగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 11 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి అది కూడా మరి ఆయనకు గుర్తుందో లేదన్నది. ఆ రోజు 3 చనిపోవడం జరిగింది. దగ్గర 200 మంది గాయాలవడం జరిగింది. మరి ఆ రోజు పోలీసులను అభినందించారు కానీ ఆ రోజు రైతులను అభినందించలేదు ఆయన. అట్లాగే 1994 నుంచి 2004 సంవత్సరం లోపల 22,000 కోట్ల రూపాయలు రెవెన్యూ నోటు బడ్జెట్ గా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అదే రాజశేఖర రెడ్డి గారి కాలంలో అయితే 2004-2009లో చూస్తే 120 ఆస్తులు ఆయన ఆస్తులు పెంచడం జరిగింది. 45 నుంచి 120కి తీసుకురావడం జరిగింది 5 సంవత్సరాల 3 నెలల కాలంలో. చంద్రబాబు నాయుడు గారు చరిత్ర అనేది ప్రజలకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు అంటే చరిత్రహీనుడు ఇంకొకరు ఎవరు ఉండరని నేను చెప్తాను. ఇవాళ ఆయన ప్రభుత్వం ఆయన అందరూ మర్చిపోలేరనుకుంటున్నాడు. ప్రజలు మర్చిపోరు ఎప్పుడు కూడా. ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మర్చిపోరు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా మర్చిపోరు. ఎవరు మంచి చేస్తే వాళ్ళని ప్రజలు గుర్తు పెట్టుకుంటారనేది శర్మలమ్మ పాదయాత్ర చేసిన ఆ రోజు జగన్ బాబు ఓదార్పేటలో దీక్షలు ధర్నాలు చేసిన ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేసిన ఇంకొకటి చేసినా ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి మరి విధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల పక్షంగా నిలబడుతూ ప్రజలకు ధైర్యం చెప్పడం కోసమే ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కూడా అన్ని తెలుసుకొని మరి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్తారని ప్రజలకు ఈ ద్వారా తెలియజెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.